ఈ రోజు చాలా మంచి రోజు. గత సంవత్సరం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక మంచి తీర్పు ఇచ్చినటువంటి రోజు. ఈ తీర్పున పురస్కరించుకొని రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మంచి ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, రాజానగర్ నియోజకవర్గ ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజానగర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాం. ఎంతో నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో నన్ను గెలిపించినందుకు సర్వదా వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా కానీ చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళి 10 మార్లు దేహీని అడిగితేనే కానీ సాగునీరు ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూసాం. ధాన్యం కొనుగోలు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. అలాగే ధాన్యం ఖాళీ గోతాల కోసం కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. ధాన్యం డబ్బులు కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వడం కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టారో కూడా చూసాం. ఆనాటి రైతుకి కన్నీళ్లు, ఆత్మహత్యలు శరణ్యమన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క ధాన్యం బకాయిలు రైతులకు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం చెల్లించినటువంటి ఘనత ఈ మంచి ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా చివరి ఎకరా దాకా 2 పంటలకి సక్రమంగా నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గోతాలకి కొరత లేకుండా ధాన్యం కొనుగోలు చివరి గింజ వరకు కూడా 2 పంటలకి నిమిత్తం పండిన ధాన్యం అంతటిని కూడా కొనుగోలు చేయడమే కాకుండా ఒక రైతుకి కూడా ధాన్యం డబ్బులు పడలేదు అనిపించకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ధాన్యం రైతులకు అందరికీ కూడా డబ్బులు చెల్లించినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. ఒక రైతు బిడ్డగా కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క రైతులకు గత 5 ఏళ్ళు కూడా ఈ యొక్క కావలసినటువంటి పరికరాలు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, స్ప్రేలు, ఈ డ్రిప్ సిస్టము, ఇవన్నీ కూడా ఏ వస్తువులు కూడా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు కావలసినటువంటి అన్ని యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అన్ని సకాలంగా గడిచినటువంటి ఏడాది అంతా కూడా సక్రమంగా ప్రజలకు అందజేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రైతు సోదరులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మరొకసారి రైతు బిడ్డగా నేను నా యొక్క గర్వాన్ని, సంతోషాన్ని కూడా రైతులతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రభుత్వంలో నేను ఉండి రైతులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు, రైతులు ఆనందించినటువంటి రోజుగా పరిగణిస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే ఉచిత ఇసుక ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ముందు మాట్లాడినతో తప్పకుండా ఉచిత ఇసుకను అమలు చేసాం. ఉచిత ఇసుక గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నప్పుడు ఇసుక చూస్తే బంగారంలా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వద్దంటే ఇసుక అనే విధంగా కూడా తీసుకొచ్చాం. ఎక్కడ ఇసుక దోపిడీ లేదు, పారదర్శకంగా ఇసుకను సప్లై చేస్తున్నాం. గతంలో ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని ఇసుకని తీసుకెళ్ళి ఇల్లు కట్టుకునే వాళ్ళు పునాదుల్లో వేసుకోవడం, పశువులు కొట్టాలలో వేసుకోవడం, మెరకలు చేసుకోవడానికి ఇసుక వాడుకోవడం అని గతంలో చూసాం, నా చిన్నప్పుడు చూసాం. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టుకోవడానికి, సున్నంలో కలుపుకోవడానికి ఇసుక దొరికిన పరిస్థితి నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో పశువులు కొట్టాలు నింపుకోవడానికి, పునాదులు నింపుకోవడానికి కూడా ఇసుకను ఇచ్చి, ఇసుక కావాలనేవాడే కనిపించకుండా ఉండే విధంగా ఇసుకను సప్లై చేసి ఉచిత ఇసుకను పారదర్శకంగా సప్లై చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత పాలకులు అందరికీ దోపిడీ గురి చేసి ఇసుకని గిరాకీ పెంచితే ఈరోజు గిరాకీ కాదు కదా, కావాలనుకుంటే ఇసుక ఉచితంగా గోదావరి నుంచి తెచ్చుకోండి అనే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఈరోజు ఇసుక అనేది ఉచితం అనేది సక్రమంగా అమలు చేశామని చెప్పి తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా చూస్తే ఏదైతే కూటమి ఎలక్షన్ల ముందు మాట ఇచ్చిందో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాం.
ఆ 3 గ్యాస్ సిలిండర్లు అనేది మహిళా మూర్తులందరూ సంతోషించే విషయంగా గత సంవత్సరం అంతా కూడా 3 సిలిండర్లు కూడా మహిళలందరికీ కూడా అందజేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహిళా మూర్తులందరూ కూడా సంతోషిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ మనం చూసినట్లయితే నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఎందరో అమాయకమైన ప్రజలందరూ కూడా ప్రాణాలు హరించడం, అనారోగ్యాలు పాలు చేయడం ఈ యొక్క ప్రభుత్వ ఎజెండాగా పెట్టుకుని వారి దోపిడీకి మాత్రమే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి ప్రజల ప్రాణాల ఆరోగ్యాలు అన్నీ కూడా గాలి కుదిలేసినటువంటి పరిస్థితుల్లో మద్య పాలసీని మారుస్తాము అని చెప్పేసి ఆనాడు కూటమి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట చెప్పిందో ఆ పాలసీని రాగానే అమలు చేసి నాణ్యమైన లిక్కర్ని తక్కువ రేట్లకి మనం అందజేసి మద్యం అనే విషయాన్ని ఎక్కడ కూడా కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. గతంలో చూసుకుంటే ఏదైతే మద్యం ప్రియులు ఉండేవారో వాళ్ళ నాణ్యమైన మద్యం కోసం ఇతర రాష్ట్రాలు వెళ్ళి మద్యం తెచ్చుకుని వాళ్ళు తాగి దొంగచాటం తెచ్చుకుని తాగేవారు. ఈవేళ అదే మద్యం మన రాష్ట్రంలో నాణ్యమైన మద్యం తక్కువ రేట్లో దొరకడం వల్ల పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంది అని అంటే ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకుందా అనేది ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. తక్కువ రేట్లకి, ఎందుకంటే మద్యం ప్రియులు ఆ తీసుకునే మద్యానికి తక్కువ రేటుకి దొరకాలి, నాణ్యమైన మద్యం దొరకాలి, వాళ్ళ అనారోగ్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అది మన యొక్క కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో కానీ మనం పూర్తిగా చూసినట్లయితే ఆ ప్రభుత్వ హయాంలో చెరువుల్లో మట్టిని భయంకరంగా దోపిడీ చేసి 100 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. చెరువుల్లో భయంకరంగా తోలేసేవారు. అక్రమ మైనింగ్ తప్ప ఎక్కడ కూడా రైతుని చారట మట్టి తీసుకున్న పరిస్థితి లేదు. కానీ మన కూటమి ప్రభుత్వంలో రైతు సోదరులందరికీ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నుంచి ఏ చెరువులో మట్టి కావాల్సిన ఉచితంగా తీసుకెళ్ళండి, మీ పశువుల కొట్టాలు నింపుకోవాలా, పొలాలకు బెరక చేసుకోవడానికి కావాలా, మీ ఏ అవసరం ఉన్నా సరే ఉచితంగా తీసుకోండి అని చెప్పి ఈ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటిని కూడా ఉచితంగా మట్టి తోలుకోమని చెప్పి రైతు సోదరులందరికీ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. రైతు సోదరులందరూ హర్షిస్తున్నారు. వాళ్ళ పొలాలు మెరకలవుతున్నాయి, ఎక్కడ దోపిడీ లేదు. ఈ యొక్క మట్టి అనే దాన్ని ఇంచక సంతోషంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన విధంగా తీసుకుని పొలాల్లో చౌడు భూములన్నింటిలో కూడా సారవంతమైన భూములుగా రైతులు చేసుకుని ఆనందిస్తున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే పేదవాడి, వృద్ధుడి, వికలాంగులు, అలాగే మనం చూసినట్లయితే వితంతువులకి పెన్షన్ కానీ 1000 రూపాయలు పెంచడం కోసం 5 సంవత్సరాల కాలం తీసుకుంటే ఈ యొక్క కూటమి పాలనలో ప్రభుత్వం ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టి 1000 రూపాయలు ఇమీడియట్గా పెంచి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనం చూసినట్లయితే ఈ రేషన్ అనేది చాలా భయంకరంగా మేము వ్యాన్ల ద్వారా ఇంటింటికి సప్లై చేస్తామని చెప్పి 1600 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలని, అదేవిధంగా ఆ యొక్క ఎండియు వ్యాన్స్ ఎవరైతే దాని ద్వారా రేషన్ సప్లై చేస్తున్నారో నెలలో ఒకరోజు మాత్రమే ఎవరో లేని సమయంలో మధ్యాహ్నం సమయంలో తీసుకెళ్లే వీధిలోకి రేషన్ వచ్చిందని చెబుతూ వెళితే ఆ టైంకి చిరుద్యోగులు కానీ, రైతు కూలీలు కానీ, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ, లేకపోతే ఇతర చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ అందుబాటులో లేని సమయంలో వెళ్ళి వ్యాన్ తిప్పుకొచ్చి మా డ్యూటీ అయిపోయిందని పక్కన పెట్టేస్తే కూటమి ప్రభుత్వం రాగానే అది వద్దు, అది ప్రజలకు ఉపయోగపడట్లేదని చెప్పి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలి, వారికి అవకాశం ఉన్నప్పుడు ఆ రేషన్ షాపుకే వచ్చి తీసుకెళ్తారు. అదేవిధంగా చూస్తే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఖచ్చితంగా రేషన్ ఇవ్వాలి, సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఇవ్వాలి. అలాగ 15 రోజులు పాటిస్తే ప్రజలకు ఎప్పుడు అవసరం ఉంటే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి తీసుకుంటారు, ఇబ్బంది పడరు అనే విధంగా మంచి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా చూస్తే వికలాంగులకి, వృద్ధులకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఈ యొక్క రేషన్ అందజేసే ప్రక్రియని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా హర్షిస్తున్నారు. దినచరి వేతన కూలీలు, శ్రామికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందుల నుంచి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వచ్చి తెచ్చుకునే విధంగా ఈ రేషన్ ఏర్పాటు చేశామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా చూస్తే ఈ రోజున
కొంతమంది ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాయకులు దిక్కుమాలిన వాడిని రాజానగరం నియోజకవర్గానికి నాయకుడిగా ఎన్నుకున్నారు అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకి ఏం తెలుసో నాకు తెలియదు. రాజానగరం నియోజకవర్గానికి అష్టదిక్పాలకుడినై మొత్తం 8 దిక్కులు కూడా వ్యాపించి రాజానగరం నియోజకవర్గాన్ని దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి, నీలాంటి కబ్జాకూరుల నుండి, రాక్షసుల నుంచి కాపాడడానికి, దుష్ట శిక్షణకై, శిక్ష రక్షణకై రాజానగరం నియోజకవర్గ ప్రజల్ని, ఆస్తుల్ని, ప్రాణాలని రక్షించడానికి నేను అష్టదిక్పాలకుడై వచ్చి 8 దిక్కులో ఉండి నేను పనిచేస్తాను. నేను దిక్కులేని వాడిని కాదు. నీకు దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్పి రాజానగరం నియోజకవర్గ ప్రజలు పంపించారు. ఆ పని మీద నువ్వు ఉండు, అంతే. ప్రజలకు నేను దిక్కున్నానో నాకు ప్రజలు దిక్కున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఆయన చెప్తున్నాడు, నాయకుడు, పులులు సింహాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పులులు సింహాలు అయితే అడవిలో ఉండాలి, జూలో ఉండాలి, ప్రజల మధ్య ఉండకూడదు. నిజానికి పులులు సింహాలు అని అంటే క్రూర మృగాలవి, వేటాడి చంపుకొని తినే జంతువులవి. నీకు కూడా ప్రజలు అవకాశం ఇస్తే ఒక్క ఛాన్స్ అని వచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఒక్క అవకాశంతోనే ప్రజలను పీక్కుని వేటాడి వెంటాడి ఆస్తుల్ని వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలు ఆడటమే కాకుండా ఆర్థిక విధ్వంసం సృష్టించి నీ బాగు కోసం ప్రజలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించారు. అందుకే నిన్ను ఇక్కడి నుంచి ఇంకా పంపించేశారు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా చూస్తే ఎంతో నమ్మకంగా గెలిపించిన నన్ను, ఆ యొక్క ఎంతో విశ్వాసం నమ్మకంతో నన్ను గెలిపించారు. ఆ ప్రజల పట్ల ఆ విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంచి పాలన అందించి చూపిస్తున్నానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఉద్యోగుల గురించి ఏదేదో వాగుతున్నారు. నిజానికి ఉద్యోగులు ప్రశాంతంగా వారి యొక్క విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి మంచి సర్వీసును అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎలాంటి అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేవు. మీ హయాంలో, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లాగా అధికారులపై దౌర్జన్యాలు, అధికారులపై దెబ్బలాటలో, వాగ్విదాలు లేవు. ప్రశాంతమైన వాతావరణంలో రాజానగరం నియోజకవర్గ అధికారులందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలులో ముందుకు తీసుకెళ్తూ గేరు మార్చిన అభివృద్ధిని చేసి చూపిస్తున్నాను. మీ యొక్క వైసీపీ పాలనలో అంత విధ్వంసానికి గురి చేస్తే అంత ట్రాక్ మీదకి ఎక్కించి ఇప్పుడు రాబోయే 2 దశాబ్దాల సరిపడగా అభివృద్ధిని, రాజానగరం నియోజకవర్గ ప్రణాళికని 5 ఏళ్ళలో మార్చి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఈవేళ ప్రజలకందరికి కూడా మీరు నన్ను గెలిపించిన దానికి నేను విశ్వాసంగా మీకు సేవ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇచ్చిన 5 ఏళ్ళు పాలించే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. కానీ ఇది పాలించే అవకాశం కంటే కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు 5 ఏళ్ల పాటు ఇచ్చారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో రాబోయే 25 ఏళ్లకి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసి రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చూస్తే ఈరోజు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంగా అభివర్ణించడం చాలా సిగ్గుసేటుగా ఉంది. నియోజకవర్గ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు గతంలో ఆ యొక్క వైసీపీ ఒక్క ఛాన్స్ అంటూ వస్తే సరే అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇద్దాము, వాళ్ళ తండ్రులు గతంలో చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క అవకాశం ఇస్తే ఆ యొక్క ప్రజలు నమ్మకాన్ని తుంగలో తొక్కి విధ్వంసం సృష్టించి ప్రజలను సర్వనాశనం చేసి ఒక అమరావతి లేకుండా, పోలవరం ప్రాజెక్టు లేకుండా, అభివృద్ధి లేకుండా, సంక్షేమం లేకుండా ప్రజల్ని నాశనం చేసేస్తే ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు వెన్నుపోటు దినమని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అంటే గతంలో వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలనే వెన్నుపోటు పొడిచారని చెప్పేసి వెన్నుపోటు దినమని అంటున్నారు. ప్రజలు ఏది మంచిదైతే దాన్ని ఎన్నుకుంటారు, ఎన్నుకునే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు మంచిని ఎన్నుకున్నారు, చెడుని పంపించేశారు. అది గుర్తించాల్సిందిగా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాను. అలాగే ఒక్క అవకాశం అంటూ జనాల్లోకి వచ్చి తండ్రి పేర్లు చెప్పుకొని ఇక్కడ చేస్తే
వాళ్ళకున్న పేరు పాడు చేయడమే కాకుండా రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులన్నీ కూడా 50 ఏళ్ల పాటు వెనక్కి పంపించేసి 50 ఏళ్ల అభివృద్ధిని నాశనం చేసేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు, అలాగే ఎక్కడ చూసినా సరే కులాల మధ్య కొట్లాట, భూ కబ్జాలు, స్థల కబ్జాలు అన్నీ మీ పాలనలు ఇక్కడ సాగినాయి. అన్నిటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు పాదంతో తొక్కేసి రాజానగరం నియోజకవర్గాన్ని ప్రశాంతమైన నియోజకవర్గంగా మార్చాం. రాజానగరం నియోజకవర్గం ఆనందకరంగా ఉంది. ఒక బ్లేడ్ బ్యాచ్ కేసు లేవు, ఒక గంజాయి కేసు లేదు, ఎక్కడ ఎలాంటి దౌర్జన్యాలు లేవు, భూ కబ్జాలు లేవు, స్థల కబ్జాలు లేవు, ఎలాంటి కబ్జాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది అని గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మద్యం దోపిడీ, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇసుక ఉచితంగా ఇస్తున్నాం, చెరువుల్లో మట్టిని కూడా ఉచితంగా ఇస్తున్నాం, ఎక్కడ ఎలాంటి అక్రమ మైనింగులు జరగట్లేదు. కానీ ఇప్పటికింకా కూడా ఏదో అక్రమ మైనింగ్ జరుగుతుందని మాట్లాడడం అసలు ఆలోచిస్తే మీ నాయకులే చెప్తాం. మా వాడికి అలవాటు అయిపోయింది, గతంలో కూడా వీటి మీద ఆదాయం ఉండేది, ఆ ఆదాయం తీసుకునేవాడు కాబట్టి అందరూ అలా ఆదాయం తీసుకుంటున్నారేమో అని చెప్పి భావిస్తున్నాడు అని చెప్పి మా నాయకుడి కోసమే మావాడు మాట్లాడుకున్నాడు తప్ప మీ కూటమి ప్రభుత్వం గురించి కాదు అని చెప్పి డంకాపదంగా మీ వైసీపీ నాయకులే చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. అలాగే ఇళ్ల స్థలాల పేరుతో చేసిన అక్రమాలు, దోపిడీలు, అదేవిధంగా ఇళ్ల స్థలాల్లో ఫిల్లింగ్ పేరులతో చేసిన దోపిడీలన్నిటిని కూడా చిట్టా రెడీ అవుతుంది. అలాగే మీరు ఇచ్చినటువంటి దొంగ పట్టాల చిట్టా కూడా రెడీ అవుతుంది. ప్రజలను మోసగించారు కాబట్టి ఆ ప్రజలు మీరు మోసగించినటువంటి మోసాన్ని గ్రహించి ఇలాంటి వాళ్ళు ఉండకూడదని మిమ్మల్ని ఇంటికి పంపించేశారనే విషయం మీరు గమనించాలని చెప్పి సందర్భం తెలియజేస్తాను. అలాగే కొండల చెరువులు భయంకరమైనటువంటి దోపిడీలు చేసి 1000 కోట్లు దోచేసినటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఒక హిరణ్యకశిపుడు, ఒక నరకాసురుడు, ఒక అసురుడు లాంటి పాలనని ఇక్కడ రాజానగరం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా పాలించినందుకే రాక్షస పాలనకు అంతా ముందించి ఈరోజు ప్రశాంతమైన పాలనకి ఈ యొక్క ప్రజలు చీడపీడల నుండి విరిగుడి చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి రోజుగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. అలాగే జన్మనిచ్చిన తల్లిని, అలాగే తోడబుట్టిన చెల్లిని మీ నాయకుడు ఎలక్షన్లో వాడుకుని, ఎలక్షన్లో ఉపయోగించుకొని భయంకరమైన పాదయాత్రలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చెప్పుకొని తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకుని ఆయన గెలిచి ఆ తర్వాత ఆస్తులు లాక్కుని బయటికి తోసేస్తే పరిస్థితి ప్రజలు గమనించారు అని చెప్పి ఈ విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీ విషయానికి వస్తే తండ్రి చనిపోయిన తర్వాత పండిత పుత్ర పరమసుంటరా అని చెప్పి నీ తండ్రి గారు గొప్పవాడు, ఆనాడు ఉద్యమకారుడు, ప్రజలకు ఉపయోగపడ్డాడు. ఆయన పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వస్తే నీ తల్లిగారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోతే ఆ సానుభూతితో గెలిచే టైం వచ్చేసరికి మీ తల్లిగారికి టికెట్ రాకుండా కుట్రలో కుతంత్రాలు చేసి నువ్వు టికెట్ తెచ్చుకుంటే నీ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని, నీ తల్లిగారి మీద ఉన్నటువంటి సానుభూతిని రెండిటిని కలిపి నువ్వు గెలిచి విధ్వంసాలకు పాల్పడిన నాయకుడు. నువ్వు ప్రజల గురించి ఏం చేశావు? నువ్వు అసలు ప్రజలను విధ్వంసం చేసావు. ఈరోజు ఒకళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అదేవిధంగా చూస్తే లక్ష్మీ నరసింహస్వామి, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని కూడా మోసం చేశారు. ఆయన గుడికి కట్టించేస్తున్నారు, రాజగోపురం కట్టేస్తున్నారు, శంకుస్థాపనలో కొబ్బరికాయలు కొట్టారు. లేకపోతే అలాగే చూస్తే రంగనాథ స్వామి గుడి కట్టించేస్తారని చెప్పి ఉన్న గుడి పడగొట్టేస్తారు. విధ్వంసానికి మూలకారుడు పైన కింద కూడా. మీ శాసనసభ్యుడు పులివెందుల శాసనసభ్యుడు విధ్వంసకారకుడు, నువ్వు విధ్వంసకారకుడివే కాబట్టి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర కూడా అన్ని మోసాలు చేశారు. అక్కడ తీరా చూస్తే రంగనాథ స్వామి రోడ్డు మీద పెట్టి ఎండకెండి వర్షానికి తడిసి చల్లో పడి అక్కడ ఉండిపోయారు అని అంటే ఎంత దారుణమైన విషయం ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఒక స్వయంభూ నరసింహస్వామి గుళ్ళో కూడా పరనింద వేయకూడదు అనే జ్ఞానం నీకు లేక గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి నన్ను పలు రకాలుగా నిందలు వేశారు. ఆ స్వామికి అదంతా గమనించే అటు లక్ష్మీ నరసింహస్వామి వారు రాజానగరం నియోజకవర్గ ప్రజలు నిన్ను తమిరి కొట్టిన రోజు ఈరోజు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే
కూటమి ప్రభుత్వం విషయంలో నీకు చాలాసార్లు ఈ వైసీపీ నాయకులందరికీ కూడా చాలా తప్పుడు ఆరోపణలు చేసి ఒక్కొక్కసారి కూటమి మధ్యన చిచ్చు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూటమి అనేది ఇది వైసీపీ ముఠా కాదు. ఈ కూటమి అనేది ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్టు ప్రజలందరూ సంతోషంగా తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం 2 దశాబ్దాల పాటు నడిచేది కూటమి ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు రాజానగరం నియోజకవర్గంలో నిన్ను అడుగు పెట్టనివ్వను. రాసుకో. గతంలో చెప్పాను, గాదరాళ్ళ పుట్టినవాడు రాజానగరం నియోజకవర్గం నుంచి నేను తమిరేస్తాడని చెప్పాను. రాబోయే 15 ఏళ్ల కాలం పాటు ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో నిన్ను అడుగు పెట్టనివ్వనని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నీకు తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ నాయకులకి కొంతమందికి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు మీరు. ఆ ట్రైనింగ్ ఇస్తే త్వరలో ఖచ్చితంగా ఈ వైసీపీలో ఎవరైతే గతంలో తప్పులు చేస్తున్నారో త్వరలో మిమ్మల్ని అందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం. కరెంటు లేని బిల్లులు చెల్లించక్కర్లేని కరెంటుని ఇస్తాం. రేషన్ కొనుక్కోలేని భోజనం ఇస్తాం. ఇంటద్ది కట్టక్కర్లేకుండా ఇల్లు ఇస్తాం. ప్రశాంతంగా అందరూ కలిసి కూర్చునే ప్లేస్ ఒక దాన్ని మీకు త్వరలో ఇస్తాం. కంగారు పడకండి. రాష్ట్ర వైసీపీ నాయకత్వం, జిల్లా వైసీపీ నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం, మండల నాయకత్వం, చివరికి గ్రామ నాయకత్వం కూడా అక్రమాలు దౌర్జన్యాలు ఎవరైతే చేశారో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం. తొందరపడకండి. ప్రణాళికలు సిద్ధం చేసాం. మంచితనాన్ని మేము వెయిట్ చేస్తున్న పీరియడ్ని మీరు అలుసుగా తీసుకుంటున్నారేమో. ఏ ఒక్కరిని విడిచిపెట్టమని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే మీరు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినటువంటి MGNRGS కాంట్రాక్టుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మీరు ఎక్కడ వేసారో ప్రజలు గమనించారు. మీకు సంబంధించినటువంటి బినామీ సోదరులు, బినామీ స్నేహితులు, బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి వెంచర్లో మీరు ఇదంతా తీసుకుని వెళ్ళి MGNRGS రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు. వేసుకుని డబ్బులన్నీ కూడా కాజేశారు ప్రభుత్వం నిధులు. త్వరలో చిట్టా బయటకు వస్తుంది. ఒక్కొక్కడినే ఎక్కడా విడిచిపెట్టకుండా మీ యొక్క చేసినటువంటి అక్రమాల దోపిళ్ళు ప్రతి రూపాయిని కూడా వెనక్కి తిరిగి కక్కిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే మీకు మతి భ్రమించి మాట్లాడతారో లేకపోతే ఆవేశంలో మాట్లాడతారో తెలియదు. క్రికెట్ బెట్టింగ్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఈ రౌడీయిజం, లేకపోతే ప్యాకెట్ క్లబ్బులు, ఇలాంటి వాటి గురించి రాజానగరం నియోజకవర్గంలో అవన్నీ ఎప్పుడో ఉక్కుపాతంతో తొక్కేసాం. కానీ మీ హయాంలో జరిగినవన్నీ కూడా ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పి మీరు భావిస్తున్నారు, భ్రాంతిలో ఉన్నారు. ఆ భ్రాంతి నుంచి బయటికి రండి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఒక్క అట్రాసిటీ కేసు రిజిస్టర్ కాలేదు, ఒక అక్రమ కేసు రిజిస్టర్ కాలేదు. ఏ వైసీపీ నాయకుడి మీద గడిచినటువంటి సంవత్సర కాలంలో ఒక్క కేసు కూడా పెట్టలేదు. కూటమి నాయకులు గుర్తుపెట్టుకోండి. ఒక మంచితనాన్ని అలుసుగా చేసుకుని పదే కేసులనే మాట వాడొద్దు అని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. మీరందరూ కూడా మీ నాయకుడు తెలియకపోతే మీరందరూ కూడా మిగిలిన వాళ్ళు చెప్పండి. ఒక్క అట్రాసిటీ కేసు కానీ ఒక అక్రమ కేసు కానీ గడిచిన సంవత్సర కాలంలో రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ పెట్టడం జరగలేదు, రాష్ట్రంలోనే జరగలేదు. కానీ అలాంటిది అనవసరంగా మీరు అక్కర్లేని అన్ని గెలుక్కుంటున్నారో దయచేసి మరో పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ కాంట్రాక్టులు, ఇరిగేషన్లో అసలు కాంట్రాక్టే లేదు, కమిషన్లు అడుగుతున్నారని చెప్తారు. జలజీవన మిషన్ అసలు శాంక్షనే లేదు. ఇంకా జలజీవన మిషన్లో కాంట్రాక్టులు అడుగుతున్నారు అంటున్నారు. నాకు అర్థం కాదు. సీతానగరం నుండి చినకొండేపూడి రోడ్డు అనేది మీ యొక్క బినామీతోనే రోడ్డు పోయిస్తున్నారు. అలాగే మొగ్గళ్ళ నుంచి కాపవరం దాకా మీ బినామీతోనే ఇద్దరు రెడ్లను పెట్టుకున్నారు. ఆ రెడ్లు ఇద్దరు కూడా మీ బినామీలు. మీ ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టించారో కూడా తెలుసు. అలాంటి వాళ్ళు కావాలని రోడ్లు వేయొద్దని ఆ 2 రోడ్లు మీరు ఆపారు. కానీ ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో 38 రోడ్లు కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ 2 రోడ్లు పనిచేయట్లేదు. బిల్లు కోసం గోల పెడితే దగ్గరుండి ప్రభుత్వంతో మాట్లాడించి సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి బిల్లు ఇప్పిస్తే కూడా రోడ్లు ఆఫ్ చేసిన ఘనత మీది. మేము కమిషన్ల కోసం కక్కుర్తి పట్టి పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎక్కడైనా ఒక్కడితో మాట్లాడచ్చండి, మీ బినామీలతో మాట్లాడచ్చండి కనీసం. అంతే తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇంకా మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చెప్పేసి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను.
సింహాసనంపై గ్రామ సింహాన్ని కూర్చోబెట్టారు అన్న. సింహాసనంపై గ్రామ సింహాన్ని కూర్చోబెట్టారని చెప్పి వాగుతున్నారు. అంటే నీ అహంకారం మాటలు, నీ దుర్మార్గపు మాటలు, నీ దుష్ట మాటలు, నీ ఆవేశపూరితమైన మాటలు, ఇవన్నీ మంచిది కాదు. మరొకసారి చెక్ చేసుకో. నిజానికి నువ్వు పులిలు సింహాలు అని నిన్ను నువ్వు సంబోధించుకున్నప్పుడు, నిజంగా నన్ను గ్రామసింహం అని చెప్పి సంబోధించినప్పుడు కూడా నీ మాటలో అహంకారంతో పాటు ఆవేశంతో పాటు కలిపి మాట్లాడిన మాటల్లో కూడా ఒక నిజాయితీ కనిపించింది. నువ్వు పీక్కుని తింటావు, క్రూర ముఖంలాగా వెంటాడి పీక్కుని తింటావు కాబట్టి నువ్వు పులితోని సింహంతోని పోల్చుకున్నావు. కానీ నన్ను గ్రామసింహం అంటే కుక్కతో పోల్చావు. సంతోషం. నేను విశ్వాసంగా పడి ఉంటాను. నేను యజమాని అన్నం పెడితే నేను విశ్వాసంగా ఉంటాననే దానికి ప్రతీకగా ఈ యొక్క గ్రామసింహాన్ని కుక్కని ఏదైతే అంటారో, ప్రజలు ఓటేసిన పాపానికి విశ్వాసంగా 5 ఏళ్ళు ప్రజల కంటికి రెప్పలా కాపాడుతాను, నేను ఆ విశ్వాసంతో పనిచేస్తానని చెప్పి నీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఈ యొక్క మోసపూరితమైన ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. అదేవిధంగా చూస్తే చాలా చోట్ల సంతకాలు లేని పట్టాలు కూడా ఇచ్చారు. కానీ ఇలా ప్రజలు మోసం చేసినందుకు మిమ్మల్ని తిప్పికొట్టారు. మరొక విషయం, ఇంకా అతి భయంకరమైనటువంటి మీరు చేసిన నేరాలు త్వరలో పెద్ద చిట్టా తయారవుతుంది. రీసర్వే పేరుతో ఏదైతే సర్వే చేశారో, ఒక్క రాజనగరం మండలంలోనే 28 ఎకరాల మిగులు భూముల్ని నీతో పాటు పనిచేసిన మంత్రులు కూడా మీరు మీ పేర్ల మీద దొంగ పట్టాలు సృష్టించి రాసుకున్నటువంటి చిట్టాలు తయారవుతున్నాయి. తప్పకుండా చర్యలు ఉంటాయి. మిగిలిన భూముల్ని 38 ఎకరాలు టోటల్గా లెక్కేస్తే, అది కూడా రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భూమిని 2 మంత్రుల పేర్ల కూడా, మాజీ మంత్రుల పేర్ల కూడా రిజిస్టర్ చేశారు. మీ దొంగ పట్టాలు సృష్టించారు. మీ బినామీ పేర్ల మీద ఉన్నాయి. త్వరలో భోగోతం బయటికి రాబోతుంది, రెడీగా ఉండండి. అలాగే కాపుల గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తే అసలు ఏం పీకేవేటి? కాపులకి ఏం ఉద్ధరించావు? అసలు రాజానగరం నియోజకవర్గంలో ఒక కాపు నాయకుడిని ఎదవైనా ద్వితీయ శ్రేణి కాపు నాయకుడిని ఎవరైనా ముందెట్టావా? ఒక్కసారి చెక్ చేసుకో. కాపుడిని ఎప్పుడైనా ఒక్కడన్నా ఎదగనిచ్చావా? నువ్వు కాపుల గురించి మాట్లాడితే సిగ్గుగా ఉంది. అసలు ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అనేవాడు కాపులకి ఆ రోజుల్లో వెనకబడిన వాళ్ళు అందరికీ కూడా ఎంతో సహాయంగా ఉండేవాడు. అసలు కాపులు అణగతొక్కిందే నువ్వు. నీతో పాటు నీకు ఇంకో నాయకుడు ఉన్నాడు, అతను కూడా కాపుల కోసం అని పేరు చెప్పి కాపులను ధ్వంసం చేసేసి నాశనం చేసిన మీరు ఆ కాపుల గురించి మాట్లాడేది. ఇంకెప్పుడు మాట్లాడకు. ఇదంతా కూడా సిగ్గుసేటుగా ఉంటుంది. అలాగే చూస్తే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నిజానికి మా అధ్యక్షుడు చాలా నీతివంతుడు. మా అధ్యక్షుడు ఒక ప్రజలకి సేవ చేయడానికి వచ్చినవాడు. 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన నాయకుడు మా నాయకుడు. అలాంటి నాయకుడి గురించి మాట్లాడకు. ఆ నాయకుడి గురించి నీ నాయకుడు మాట్లాడిన మాటలకే ఆంధ్రప్రదేశ్లో అన్ని సీట్లు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు మీరు. కానీ ఆ 11 సీట్లు కలిసి రాబోయే రోజుల్లో పెద్ద చక్రంగా రావాలంటే మా నాయకుడి గురించి మాట్లాడు. మా నాయకుడి గురించి కానీ మాట్లాడితే బాగా గుర్తుపెట్టుకో, పురిటిలో పెట్టిన చంటి బిడ్డ ఆడబిడ్డ కూడా పైకి లేచి కత్తించుకుని నరికేస్తుంది ఎవరినైనా సరే. గుర్తుపెట్టుకోండి, మా నాయకుడి గురించి మాట్లాడకండి. మీ రాక్షస పాలనలో ప్రతి ఆడదే కూడా ఆదిపరాశక్తి 4 భూమండలం అంతా చాపి మీ రౌడీ ఏదాన్నంతా కూడా మింగేసి మిమ్మల్ని అసురు లాంటి మీ రాక్షసత్వాన్ని అంతటి కూడా చంపేసినటువంటి రోజు ఈ రోజు, పీడ వదిలించినటువంటి రోజు. కాబట్టి మీ పులివెందుల శాసనసభ్యుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరొకసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడితే తోలు తీసేస్తామని చెప్పి సందర్భంగా నీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. నీకు నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన అక్రమ కేసులు, నువ్వు చేసిన అట్రాసిటీ కేసులు, నువ్వు దోచేసిన కొండలు, నువ్వు దోచేసిన చెరువులు, నువ్వు దోచేసిన ఇసుకలు, నువ్వు చేసిన భూ కబ్జాలు, నువ్వు దోచేసిన స్థల కబ్జాలు, దాని గురించి ఎదటివాడు చేస్తున్నాడని పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళు అందరూ పచ్చగా ఉంటారని అనుకున్నట్లుగా నువ్వు భావించొద్దని చెప్పి నీకు తెలియజేస్తాను. ఇంకొకసారి జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ బత్తుల బలరామకృష్ణ గురించి కానీ మాట్లాడితే
నిన్న మళ్ళీ ఈ ప్రాంతంలో తిరగనివ్వనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఇది కూటమి ప్రభుత్వం, నిజాయితీ ప్రభుత్వం, నీతివంతమైన ప్రభుత్వం. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. 100 కోట్ల వ్యాపారం చేసే నేను ఈరోజు కారు తిరగడానికి ఖర్చులకు డబ్బులు లేకపోయినా నీతివంతంగా ప్రజలకు సేవ చేస్తున్నాను. నేను నిలబడ్డాను, కష్టపడ్డాను, ప్రజల యొక్క ప్రేమను పొందాను, విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తున్నాను. నా గురించి మాట్లాడే హక్కు నీకు నైతిక విలువలు నీకు లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జక్కంపూడి రాజా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చెప్తున్నాను. నీ తల్లిని చూస్తే జాలేస్తుంది, గుండె తరిక్కిపోతుంది. 2 సార్లు ఓడిపోతే తల్లిని ముందు ఎట్టడం మానేసి తల్లిని అక్రమంగా తల్లిని రావాల్సినటువంటి సీటుని దౌర్జన్యంగా దుర్మార్గత్వంగా కూడా నీ వైపుకు మళ్ళించుకుని నువ్వు సీటు తెచ్చుకున్నావు. తమ్ముడిని పక్కనెట్టావు. నీ నాయకుడు కన్న తల్లిని తోడబుట్టిన బిడ్డని వదిలేస్తే నువ్వు తమ్ముడిని పక్కకు గెంటేసిన నైజు నీది. నీ సంపాదన నీకు జయంగా పనిచేస్తావు. మనిషి అనేవాడు ఎవడ నీకు మనిషిలా కనిపించడు. నీకు మానవత్వం అనేది నీ జీవితంలో లేదు. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ, నీ పీడ, నీ యొక్క నాయకుడి పీడ కూడా, నీ పార్టీ పీడ కూడా విరగడైన రోజు ఈ రోజు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నీకు థ్యాంక్ యూ.